నమస్తే, నేను మీ పిఎన్ఆర్. రసాయన ఎరువులు వాడిన పంట ఎలా ఉంటుంది, మామూలుగా మనం సహజ ఎరువులు సేంద్రియ ఎరువులతో వాడిన పంట ఎలా ఉంటుంది అనేది తేడా మీకు నేను చూపించబోతున్నాను. ఇప్పుడు ఇది నేను చూపించబోయే పొలం ఎవరిదో కాదు, నేను చేస్తున్న పొలమే. నేను చెప్పాను కదా మీకు, నేను ఇక్కడ చేస్తున్నానని చెప్పేసి. ఇది పూర్తిగా రసాయన ఎరువులు వాడిందనమాట. దీంట్లో నేను ఏమంటారు, మన జిరుగులు వేసాను, తొక్కిచ్చాను. మీరు ఆ వీడియో కూడా చూసుంటారు, చూడండి, వాళ్ళు చూడండి. అయితే దాంట్లో మరియు ఈ డ్రమ్ సీడ్ ఏదైతే ఉందో, నేను వేయడానికి ముందు దీంట్లో డిఏపి చల్లాను. ఇది ఎకరన్నర పొలం, 2 బస్తాల డిఏపి చల్లాను అనమాట. ఇది మొన్న 27వ తారీఖు నాడు, అంటే జూలై 27వ తారీఖు నాడు నేను దీన్ని డ్రమ్ సీడ్ లాగాను. జూలై 27వ తారీఖు నాడు లాగాను. ఇప్పుడు చూడండి, ఈరోజు ఎన్నో తారీఖు, ఆగస్టు 2వ తారీఖు. కేవలం వారం రోజులు కూడా కాలేదన్నమాట సరిగ్గా. అయినా సరే ఈ క్రాప్ చూడండి ఎంత ఎత్తుగా ఉందో, చూస్తున్నారు కదా. అదే ఇప్పుడు నేను అక్కడ చేస్తున్న సేంద్రియ ఎరువులతో చేస్తున్న పంట ఉంది కదా, అది ఇప్పుడు దగ్గర వచ్చేసి 20 రోజులు దాటిందనమాట. అయినా సరే అది ఇంత క్రాప్, ఇంత గ్రోత్ అనేది లేదు. తేడా చూడండి, రసాయన ఎరువుల ప్రభావం ఎంతలా ఉంటుందనేది. ఇదే ప్రభావం మన శరీరాల మీద పడుతుందనేది అర్థం చేసుకోండి. సరే, అది ఎవరిష్టం వాళ్ళే. ఓకే, మీరైతే తేడా చూసారు కదా ఎంతలా ఉందో. కేవలం వారం రోజుల క్రాప్ ఏ విధంగా ఉందో చూడండి ఒకసారి. ఇది అదే నేను అక్కడ చేసిన ఇప్పుడు 20 రోజులు అయింది సేంద్రియ ఎరువులతో వేసింది. అది అక్కడక్కడ మాత్రమే ఇంత హైట్లో ఉందన్నమాట మొక్క. అలా ఉంటుందన్నమాట తేడా రసాయన ఎరువులకి మామూలుగా సేంద్రియ ఎరువులకి ఫరకు.